తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళి హైదరాబాద్లో ఉన్న యూట్యూబర్లని ఇతరులని లిఫ్ట్ చేస్తూ ఉంటారు. తెలంగాణ పోలీసులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విపక్ష కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు. చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. దీనంతటికీ కారణం సోషల్ మీడియాలో పెట్టరేగిపోతున్న వైనమే ముఖ్యమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన భార్య మీద టీడీపీ హ్యాండిల్ నుంచి ఒక స్కిట్ చాలా పెద్ద స్థాయిలో వైరల్ అయింది. అందులో నేరుగా రాజకీయాలతో సంబంధం లేనటువంటి, ఎటువంటి రాజకీయ వ్యవహారాల్లో ప్రత్యక్ష జోక్యం లేనటువంటి వైఎస్ భారతీరెడ్డిని కించపరుస్తూ ఆమెను ప్రస్తావించడమే కాకుండా హారతి అన్నట్టుగా ఆమె పేరును మార్చి చాలా తీవ్రమైనటువంటి స్థితికి టీడీపీ శ్రేణులు దిగజారాయి. దీని మీద చాలా పెద్ద స్థాయిలో వైరల్ అయింది. అనేక రకాలుగా ట్రెండ్ అవ్వడమే కాకుండా ఆ స్కిట్ వేసినటువంటి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతల్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రంగా వెంటాడాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఆ విషయంలో కార్నర్ అయిపోతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఎంటర్ అవడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నాగార్జున యాదవ్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్గా పోల్చడం చాలా తీవ్రమైనటువంటి పరిణామం. అలాంటి మాటలు ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నాయకుడి నుంచి రాకూడనటువంటి విషయాలు. పైగా పక్కనే ఆ డిస్కషన్లో కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి సీనియర్ జర్నలిస్ట్ నియంత్రిస్తున్నా, అట్లాంటి మాటలు తగవని చెప్తున్నా ఆకుండా నాగార్జున యాదవ్ నోటుకొచ్చినట్టుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. దాంతో ఆ మాటల్ని ఆసరాగా తీసుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి క్యాంపెయిన్ని డైవర్షన్ చేసే దిశలో రేవంత్ రెడ్డి సర్కారు రంగంలోకి దిగింది అనే మాట అయితే వినిపిస్తుంది. ఏ కారణమైనా తెలుగుదేశం పార్టీ అత్యంత దిగజారిన దానికి భారతీరెడ్డి మీద వేసినటువంటి స్కిట్ ఉదాహరణగా కనిపిస్తే, వైఎస్ఆర్సీపీ నేత చాలా తీవ్రమైనటువంటి తప్పిదానికి పాల్పడ్డారనడానికి నాగార్జున యాదవ్ మాటలు ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ నుంచి వచ్చినటువంటి స్కిట్ దుమారం రేపుతుండగా ఇది బయటికి రావడమే విశేషంగా చూడాల్సి ఉంటుంది. ఏమైనా రాజకీయంగా తెలుగుదేశం, అటు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇరు ప్రభుత్వాలు, ఇద్దరు నేతలు చాలా విషయాల్లో సమన్వయంతో కలిసి పనిచేస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణగా కనిపిస్తుంది. ఎప్పుడైనా ఒక నాయకుడు తన ప్రాంతంలో డిఫెన్స్లో పడితే రెండో నాయకుడు తన రాష్ట్రంలో ఏదో ఒక వ్యవహారాన్ని తెర మీద తీసుకురావడం ద్వారా న్యూట్రల్ చేయడానికి కానీ, కాకుంటే డైవర్షన్ చేయించే ప్రయత్నానికి కానీ పూనుకుంటున్నారా అనేటువంటి ప్రశ్నకు ఈ పరిణామం ఆస్కారం ఇస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సునీల్ అనేటువంటి వ్యక్తి చేసిన స్కిట్ చాలా పెద్ద స్థాయిలో వివాదానికి కారణమైంది. ఆ విషయంలో సునీల్ కూడా వివరణ ఇచ్చారు. తాను సినిమాల్లో నటించడానికి వచ్చానని, కానీ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో తనకు అవకాశం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ద్వారా ఎక్కువ మందికి చేరువు కాగలిగానని, తాను వేసినటువంటి స్కిట్స్ వైరల్ అవుతున్నాయని, అందులో స్క్రిప్ట్ విషయంలో కానీ, పాత్రధారుల విషయంలో కానీ, దాని తర్వాత ఎడిటింగ్ విషయంలో కానీ తన ప్రమేయం ఏమీ ఉండదు, తనకు జగనన్న మీద గౌరవం ఉంది అన్నట్టుగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అక్కడ జగన్ క్యారెక్టర్ వేసినటువంటి నటుడిది. అలా నటుడు వివరణ ఇచ్చినప్పటికీ నాగార్జున యాదవ్ మాత్రం తన నోటు దురుసుతనానికి వివరణ ఇవ్వాల్సినటువంటి దశలో అందుకు సిద్ధం కాలేదు. తప్పిదం దొరికినప్పటికీ సవరించుకునే ప్రయత్నం చేయలేదు. దాంతో చివరికి ఇప్పుడు తెలంగాణ పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నానికి పూనుకున్నారు. గుంటూరులో ఆయన్ని నల్లపాడు పిఎస్ పరిధిలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. అక్కడ ఆయన మీద ఈ కేసులకు గాను ఎంత మేరకు రిమాండ్ దక్కుతుంది, ఎలా 41A నోటీసులు ఇచ్చి పంపిస్తారా, ఇదంతా చూడాల్సినటువంటి అంశం. ఏమైనప్పటికీ కూడా సోషల్ మీడియా కేంద్రంగా నోరు జారుతున్నటువంటి వాళ్ళు, అడ్డు అదుపు లేకుండా సాగుతున్నటువంటి వాళ్ళు, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు, రాజకీయాల్లో ప్రమేయం లేనటువంటి వైఎస్ భారతి లాంటి వాళ్ళని టార్గెట్ చేసుకోవడానికి కృషి చేస్తున్నటువంటి వీళ్ళంతా కూడా ఇవాళ కాకపోతే రేపైనా పరిహారం చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్నది నాగార్జున యాదవ్ ఎపిసోడ్ చెప్తున్నటువంటి ఉదాహరణ. భవిష్యత్తులో అలాంటి ప్రయత్నం ఎవరు చేసినా ఆ తర్వాత చేతులు కాల్చుకోవడం అనివార్యమన్నది గ్రహించక తప్పదు.